రాష్ట్ర వ్యాప్తంగా చెరువు పూడిక మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. చెరువు మట్టిని రైతులు, కుమ్మరి వృత్తిదారులకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చెరువు పూడిక మట్టి తవ్వకాలపై ఖచ్చితమైన నిబంధనలు అమలు చేయాలని కోరారు. గతంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు మట్టిని విక్రయించకూడదని బీజేపీ జిల్లా చెరుకూరి తిరుపతిరావు అన్నారు. రైతులు పొలాల సారాన్ని పెంచుకోవడానికి, చెరువుల గట్లు బలోపేతం చేయడానికి, గ్రామీణ రహదారుల అభివృద్ధికి, కుమ్మరి కుల వృత్తిదారుల వినియోగానికి మాత్రమే మట్టిని ఉపయోగించాలని అన్నారు. రైతులకి ఫ్రీగా ఇవ్వటం, ఈ యొక్క కుమ్మలు చేసే కుమ్మరి వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఈ యొక్క మట్టిని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి కంపల్సరిగా ఈ యొక్క మట్టిని కుమ్మరి వాళ్ళకి, రైతులకి ఫ్రీగా ఇచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి డిఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క సమస్యల్లో భాగంగా దాదాపు 9 సమస్యలు మేము వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్యల్లో భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఈ వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సవరణ సర్టిఫికేట్ లో 70%, 80% ఉన్నా కానీ ఈ యొక్క పింఛన్లు వాళ్ళు ప్రభుత్వం వారు ఏదో పేర్చి పెడుతున్నారంట. అయితే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ కూడా వాళ్ళకి వచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.